ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలం కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. సామెతలు 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం కూడా మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమని, పాపం వలన ప్రజలకు అవమానం కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఈ పాపం కోసం మనం ఆలోచన చేసినప్పుడు, మరి ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎక్కడ చూసినా పాపం ప్రజలని ఏలుతూ ఉంది. అనేకులు ఈరోజు పాపానికి అలవాటు పడిపోయారు. పాపం అనేకుల జీవితాల్లో ఎంతో సంతోషంగా సరదాగా అనిపిస్తుంది. కానీ ఈ ఉదయకాలం పాపం యొక్క మరి అది చివరికి వచ్చినప్పటికీ మానవ జీవితంలో దేవుని వాక్యంలో రాయబడిన విధంగా పాపం వల్ల వచ్చు జీతం మరణం. నిజమే కదా. ఈరోజు ఎంతోమంది వారి జీవితాల్లో పాపాన్ని ప్రారంభించినప్పుడు ఎంతో సరదాగా సంతోషంగా మరి వాళ్ళు ప్రారంభిస్తున్నారు. కానీ చివరికి వారి జీవితం ఎలా ముగించబడుతుందంటే మరణంతో ముగించబడుతుంది. కాబట్టి పాపం అనేది మానవ జీవితంలో ఎంతో నష్టాన్ని, ఎంతో వారి జీవితంలో మరి నాశనాన్ని కలిగజేస్తుందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఎంతోమంది వారి జీవితాల్లో పాపం వల్ల వచ్చే ఆ జీతాన్ని అనేకులు ఈ రోజుల్లో మనం చూస్తే యవనస్తులేమి, పెద్దవారేమి, కుటుంబస్తులేమి చివరికి ఎంతో సర్వనాశనాన్ని వారి జీవితాల్లో మరి కలగడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పాపం ప్రజలకి అవమానం కలిగిస్తుంది కదా. ఈ పాపం వల్ల వచ్చే ఈ అవమానం వారి బ్రతుకు కాలం అంతా కూడా వారిని ఎంతగానో వారిని అవమానపరుస్తూ, మరి సమాజంలో అలాగే కుటుంబాల్లో వారిని ఎంతో తక్కువగా, తేలిగ్గా, లేకపోతే వారి జీవితాల్లో ఎంతో వారిని అవమానకరంగా చేస్తుందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మరి దేవుని వాక్యంలో రాయబడింది, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమని. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ ఏదైనా ఒకవేళ పాపంలో ఉంటే, మీరు ఒకవేళ పాపానికి అలవాటు పడిపోయి ఉంటే, ఒకవేళ పాపమే మీకు సంతోషం అనిపిస్తూ ఉంటే, చివరికి మీ జీవితాల్లో భయంకరమైనటువంటి నాశనాన్ని, నష్టాన్ని, కీడుని, అలాగే నరకాన్ని మీ జీవితంలో మీరు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి పాపం నుంచి బయటికి రావడం, పాపము నుంచి విడుదల పొందడం, పాపాన్ని అసహించుకోవడం మీ జీవితాల క్షేమాన్ని కలిగిస్తాయని మరొకసారి ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి పాపముల నుంచి మానవుని యొక్క పాపముల నుంచి విడిపించేవాడు ప్రభువే. కాబట్టి మీ జీవితాల్లో విడుదల ప్రభువులో ఉంది. ఒకవేళ మీరు బయటికి రాలేకపోతూ ఉంటే యేసు నామములో మీ జీవితాల్లో మీకు విడుదల, విమోచన కలుగుతుందని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాం. అట్టి మరి అద్భుతమైనటువంటి యేసు నామములో మీ జీవితాల్లో మీరు విడుదల పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని విడిపించి నడిపించునుగాక. ఆమేన్.